దేవుని వాక్యాన్ని మనం ధ్యానించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మొదటగా దేవునికి వందనాలు చెల్లించుకున్నాం. ప్రభునందు ప్రియులారా, మనం పరలోక రాజ్యాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. నిన్నటి దినమున పరలోక రాజ్యము ఎవరికి అనుగ్రహించబడినో వాగ్దానము చేయబడిన వ్యక్తులలో అబ్రహాము జీవితంలో ఉన్న విశేషతల గురించి ధ్యానం చేశాం. అబ్రహాము యేసు ప్రభువు స్వయంగా తాను కపెర్నహూములోనికి వెళ్ళినప్పుడు ఒక శతాధిపతి అయిన దాసుని స్వస్థపరచడానికి ఆ వ్యక్తి వచ్చి ప్రాధేయపడినప్పుడు, ప్రభువా నీవు నా ఇంట్లోనికి రావడానికి కూడా నేను పాత్రుడను యోగ్యుడను కాదు అన్నప్పుడు, ఎంత గొప్ప విశ్వాసమో నేను ఇశ్రాయేలు కూడా ఎవరిలో చూడలేదంటూ ఒక మాట అన్నాడు. అబ్రహాము ఇస్సాకు యాకోబులతో కూడా పరలోక రాజ్యమందు కూర్చుంటారు అనేకులు చెప్పారు. అనగా అబ్రహామునకు పరలోక రాజ్యము ఇచ్చేదనని, ఆయన పరలోక రాజ్యమును స్వతంత్రుంటాడు విశ్వాసము, ఒక స్థిరత్వము, ఒక నిశ్చయతను దేవుడు చెప్పాడు. అబ్రహాము జీవితంలో ఉన్న కొన్ని విశేషమైన లక్షణాలను నిన్నటి దినాల ఒక 7 అత్యంత శ్రేష్టమైన విషయాలను మనం ధ్యానం చేశాం. అబ్రహాము తాను ఎక్కడికి వెళ్ళవలెనో ఎరుగకయే తాను బయలుదేరి వెళ్ళిపోయాడు. అబ్రహాము నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి దేవుని నమ్మెను. అబ్రహాము ధనాపేక్ష లేక నిస్వార్థపరుడుగా ఉన్నాడు. అబ్రహాము నిస్వార్థపరుడుగా దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థనా జీవితంలో ముందుకు సాగాడు అంటూ దాదాపు ఒక 7 శ్రేష్టమైన లక్షణాలను మనము ధ్యానం చేసుకున్నాం. ప్రియులారా, రెండవ వ్యక్తి, పరలోక రాజ్యము వాగ్దానము చేయబడిన వ్యక్తులు అనేక మంది వ్రాయబడ్డాయి. మొదటి వ్యక్తి అబ్రహాము. రెండవ వ్యక్తి మత్తయి సువార్త 8వ అధ్యాయం మనం చదివినట్లయితే, మత్తయి సువార్తలో 8వ అధ్యాయం యేసు ప్రభువారు ఆయన బహు స్పష్టంగా మాట్లాడుతూ ఆ యొక్క పట్టికలో ఒక మాట రాస్తాడు. అబ్రహాము ఇస్సాకు యాకోబులతో కూడా పరలోక రాజ్యం నందు కూర్చుందురు కానీ అన్నాడు. ఇక్కడ మత్తయి సువార్త 8వ అధ్యాయము 11వ వచనం, అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు. మరి ఒక వ్యక్తిని ఈరోజు మీకు నేను జ్ఞాపకం చేస్తూ, ఆ వ్యక్తిలో ఉన్న అత్యంత శ్రేష్టమైన లక్షణములు, మనకు మాదిరికరముగా ఉండే లక్షణాలను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అబ్రహాములో కొన్ని విశేషతలు కనపడ్డాయి. వాటిని మనం అనుసరిస్తున్నామో లేదో మనలను మనం పరిశీలించుకోవాలి. రెండవది ఇక్కడ ఒక మాట్లాడడం, ఇస్సాకు యొక్క జీవితాన్ని గురించి, ఇస్సాకులో మనము ఆచరించదగినటువంటి లేక మనకు మాదిరికరమైన విషయాలను మనం కొన్నిటిని ధ్యానం చేసుకున్నాం. అబ్రహామును దేవుడు కల్దీల ఊరిలో, మెసొపొతేమియా దేశములో కల్దీల ఊరిలో ఉన్నప్పుడు దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాముకు 75 సంవత్సరాలని గ్రంథములో లిఖించబడింది. అబ్రహాము శారాయిలకు వివాహం జరిగింది. దాదాపుగా చాలా కాలం సంతానము లేదు. అటువంటి తరుణంలో దేవుడు అబ్రాహామును దర్శిస్తే, అబ్రాహాము కల్దీల ఊరు విడిచి ఎక్కడికి వెళ్ళాలో ఎరుగక అబ్రాహాము బయలుదేరి వెళ్ళిన తర్వాత అబ్రాహామునకు 100 సంవత్సరాల వయసులో, శారాయికి 90 సంవత్సరాల వయసులో వాగ్దాన పుత్రుడు అబ్రాహాము మృతతుల్యుడయ్యాడు. శారాయి యొక్క ధర్మము, స్త్రీ ధర్మము నిలిచిపోయినా, వారిరువురు మృతతుల్యులుగా ఎంచబడిన, నిరీక్షణకు ఆధారము లేకపోయినా దేవుడు వారిని విశ్వాసము ద్వారా బలపరచి వారికి వాగ్దాన పుత్రుడు ఇస్సాకును ఇచ్చాడు. ఈ 100 సంవత్సరాల వయసు కలిగిన అబ్రహాముకు జన్మించిన ఇస్సాకు అనే మాటకు నవ్వు కలిగించువాడు, ఆనందము కలుగ చేయువాడు, సంతోషము కలుగ చేయువాడని దాదాపుగా 7-8 భావాలు వచ్చే పని. అయితే ఈరోజు మనం ఇస్సాకు జీవిత విశేషాలు, ఇస్సాకులో ఉన్నటువంటి ప్రత్యేకమైన లక్షణాలు, ఇస్సాకు ప్రభువారు పరలోక రాజ్యము ప్రసాదిస్తానని వాగ్దానము చేయడానికి గల కారణాలలో కొన్నింటిని, అనేక విషయాలున్న కొన్నింటిని మనం గ్రంథస్థం చేయబడిన విషయాలను మనము ధ్యానం చేసుకున్నాం. మొదటిది, ఇస్సాకు అనగా నవ్వు కలిగించేవాడు. జాగ్రత్తగా గమనించండి. ఇస్సాకు అనగా ఆనందం కలుగ చేసేవాడు.
ఇస్సాకు అనగా సంతోషము కలుగ చేయవాడు. ప్రభునందు ప్రియులారా, నీవు నేను అనేకులము లోకములో జన్మిస్తూ ఉన్నాం. మన జీవితం ద్వారా ఎవరికైనా సంతోషము ఆనందం కలుగుతుందా? లేక కొన్నిసార్లు కొద్దిమంది తల్లిదండ్రులను, కొద్దిమంది బంధువులను చూస్తే అసలు ఎందుకు పుట్టాడు పనికి మానవుడని అతనిని చూచి అసహించుకునే పరిస్థితి ఉంటుంది. కొద్దిమంది జీవితాన్ని గమనిస్తే కన్నందుకు తల్లిదండ్రులు, చూచుచున్నందుకు బంధువులందరూ దుఃఖపడతారు. కానీ ఇస్సాకు యొక్క జీవితం చూస్తే సంతోషము కలిగించేవాడు, నవ్వు పుట్టించేవాడు అని అర్థం. పరిశుద్ధ గ్రంథంలో సంతోషాన్ని కలుగ చేయనటువంటి వ్యక్తులు అనేకులు ఉన్నారు. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించుచున్నానని యేసు ప్రభువాన్ని వచ్చి పరలోకం నుండి దేవదూతలు పలుకుతున్నాయి. ప్రభునందు ప్రియులారా, మరొక విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. అతడు పుట్టినందువలన అనేకులకు సంతోషమట. ఎవరో వ్యక్తి? బాప్తిస్మిచ్చి యోహాను గురించి కూడా వ్రాయబడింది. అతడు లూకాసు వార్త 1:17 రాస్తూ, అతడు జన్మించినందువల్ల, అతడు పుట్టినందున అనేకులకు సంతోషం. ఎందుకు? అతడు తండ్రుల హృదయం పిల్లల వైపుకు, పిల్లల హృదయం తండ్రుల వైపుకు మరల్చేటటువంటి ఒక గొప్ప లక్షణం. బాప్తిస్మిచ్చి యోహాను ద్వారా అనేకులకు సంతోషం కలుగుతుంది. యేసు ప్రభువారి ద్వారా అనేకులకు మహా సంతోషం కలుగుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పరిశుద్ధాత్మ దేవుడు మరొక విషయాన్ని వ్రాయిస్తాడు. సామెతల గ్రంథము 10వ అధ్యాయంలో, జ్ఞానము కలిగిన కుమారుడు తన తల్లిదండ్రులను సంతోషపరుస్తాడు. అంటే జ్ఞానముగా ప్రవర్తించేవాడు, జ్ఞానము కలిగి జీవించేవాడు, జ్ఞానవంతుడుగా ఉన్నటువంటి కుమారుడు తల్లిదండ్రులకు సంతోషము కలిగించేవాడుగా ఉంటాడు అని సామెతల గ్రంథంలో భక్తుడు న్యాయైన సొలొమోను బహు స్పష్టంగా వ్రాస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ప్రభునందు ప్రియులారా, ఎవరికి సంతోషం? పరమ తండ్రి అయిన దేవుడు కూడా ఎప్పుడు సంతోషం. అంటే అపోస్తలుడైన పౌలు హెబ్రీ క్రైస్తవ సంఘానికి రాస్తూ, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35 మరి ఒక మాట అంటాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు అభివృద్ధి పొందితే నేను సంతోషిస్తాను, కానీ వెనుకకు తీసినెడలా అతని యందు నాకు సంతోషము లేదు. ఎందుకు ఈ మాట అంటున్నాడు? రక్షించబడిన దేవుని బిడ్డలు, విశ్వాస జీవితంలో కొనసాగుతున్నటువంటి దేవుని పిల్లలు విశ్వాస జీవితంలో దినదినము కూడా అభివృద్ధి పొందుతుంటే దేవుడు వారిని చూచి సంతోషిస్తాడు. కానీ ఒక విశ్వాసి అయినటువంటి వాడు రాను రాను విశ్వాస జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో, భౌతిక జీవితంలో వెనుకైపోతుంటే అతనికి ఏమాత్రము సంతోషము ఉండదు. దుఃఖపడతానే కానీ సంతోషం ఉండదని హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 35 హెబ్రీ క్రైస్తవ సంఘానికి లేఖనం రాస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, అంత మాత్రమే కాదు, జాగ్రత్తగా గమనించండి. దేవుని బిడ్డలమైన మనం ఇక్కడ యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం అనుకుంటా ఒక మాట అంటాడు, దుర్మార్గుడు దుర్మార్గత చేత మరణించిపోవటం నాకు ఏమాత్రము సంతోషం లేదు, కానీ లోకములో ఉన్న మనుష్యులు, మానవాళి తమ దుర్మార్గతను విడిచిపెట్టి జీవము గల దేవుని వైపుకు మరల్చితే నాకు ఎంతో సంతోషం, ఎంతో ఆనందం, ఎంతో నవ్వు కలిగించేవారు ఉంటారట. ప్రియులారా, ఈ సాయంకాలపు వేళ ఇస్సాకు అనగా నవ్వు కలిగించేవాడు. కాబట్టి మొదటిగా మన జీవితం ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన మాటల ద్వారా, మన జీవిత విధానము ద్వారా మనము దేవునిని, లోకమును సంతోషపెట్టే వారముగా ఉన్నామా, లేక దుఃఖపరచే వారముగా ఉన్నామా? మనలను మనం ఒక్కసారి పరిశీలన చేసుకొనవలసిన వారమైనా. అయితే ఈ సాయంకాలపు వేళ ఇస్సాకు యొక్క ఆధ్యాత్మిక జీవితంలో, ఇస్సాకు యొక్క జీవితంలో ఉన్నటువంటి విశేషతలను కొన్నింటిని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఇస్సాకు జీవితంలో ఉన్న విషయాలు. నంబర్ 1, ప్రభువునందు ప్రియులారా, ఇస్సాకు సంపూర్ణమైన విధేయత కలిగిన వాడు. ఇస్సాకు పరలోక రాజ్యము పొందుకుంటాడు అని, ఇస్సాకునకు పరలోక రాజ్యము వాగ్దానము చేయబడడానికి గల అత్యంత శ్రేష్టమైన లక్షణాలలో మొదటి లక్షణం ఇస్ కంప్లీట్లీ పర్ఫెక్ట్లీ ఒబీడియన్స్. సంపూర్ణమైన విధేయత కలిగిన వాడు. ఎంత విధేయత కలిగిన వాడంటే, ఆదికాండము 22వ అధ్యాయంలో మనకు విశేషమైన సంగతులను అనేక మంది దైవజనులు బోధిస్తూ ఉంటారు. మరొక్కసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అబ్రాహామునకు లేక కలిగిన కుమారుడు ఇస్సాకు యుక్త వయస్సు వచ్చింది.
చరిత్రకారులు, బైబిల్ పండితులు, విశేషకులు రాస్తారు, దాదాపుగా ఒక 25 సంవత్సరాల వయస్సు ఉంది. అంటే అప్పటికి అబ్రహాముకు 125 సంవత్సరాలు, ఇస్సాకుకు ఒక 25 సంవత్సరాల వయసు వచ్చింది. అప్పుడు అబ్రాహామును దేవుడు పిలిచి, అబ్రహామా, నీకున్న ఏకైక కుమారుడు ఇస్సాకును నాకు బలి అర్పణ చేయమన్నాడు. వెంటనే ఇస్సాకును తీసుకొని ఒక గాడిదకు గంత కట్టి దాని మీద కట్టెలు పేర్చి ఇస్సాకును తీసుకొని మోరియా పర్వతం మీదకి అబ్రహాము బయలుదేరి వెళుతున్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాడు. అబ్రహాం కుమారుని పిలిచాడు. ఇస్సాకు అన్నాడు, నాయన ఏంటి అన్నాడు. నువ్వు బయలుదేరి మన ఇద్దరం కూడా మోరియా పర్వతానికి వెళ్ళాలన్నాడు. అబ్రహాం ఒక్క మాట కూడా మాట్లాడలే, ఎదురు చెప్పలే. ఇమ్మీడియట్లీ చరిత్రకారులు, బైబిల్ పండితులు వస్తారు, ఇమ్మీడియట్లీ హీ ఒబేయిడ్. అంతే. ఈరోజు ఏం చేస్తున్నాం? ఎప్పుడైనా తల్లిదండ్రులు పిల్లల్ని బాగుంటే, నాన్న నాకు పని ఉంది, నేను ఇప్పుడు రావడం కుదరదు, తర్వాత వస్తాను. కానీ ఇస్సాకులో ఉన్న విధేయత చూడండి. ఈరోజు చిన్నపిల్లలు అడిగితే, తాతయ్య కొంచెం కొద్దిగా వస్తాడు, డాడీ కొంచెం వస్తాడు. పిలవగానే వెంటనే విధేయత కనపరిచేవారు భార్య అయినా, పిల్లలైనా, మనవళ్ళు మనవరాళ్ళైనా, లోకములో ఉన్న విశ్వాసులైనా పిలువగానే, పిలిచిన వెంటనే ఎంతమంది విధేయులవుతున్నారు, ఎంత విధేయత గమనించండి. అబ్రహాం పిలిచాడు వెంటనే, బాబు ఇస్సాకు, మన విలువలో కూడా మోరియా పర్వతానికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో మనం బలి అర్పణ చేయడానికి వెళ్ళిపోవాలి రమ్మన్నాడంటే ఇమ్మీడియట్గా చరిత్రకారులు రాస్తే నేను చాలా ఆశ్చర్యపడ్డాను. వెంటనే ఏమాత్రము ఆలస్యము చేయక ఇస్సాకు బయలుదేరాడు. సరే, అక్కడికి బాగానే ఉంది. కొంత దూరం ప్రయాణం చేశారు. అడిగాడు, నాయన బలికి కట్టెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, పశువేది నాయన అన్నాడు. యెహోవా ఈరే అన్నాడు. అక్కడ దాకా తీసుకెళ్ళాడు. పర్వతానికి చివరి దాకా మోరియా పర్వతం మీదకి తీసుకెళ్ళి వెళ్ళాడు. మరలా బలిపీఠాన్ని కట్టాడు. బలిపీఠం మీద కట్టెలు పేరుస్తున్నాడు. కట్టెలు పేర్చిన వెంటనే చరిత్ర కథలు అప్పటికే 2 సార్లు 3 సార్లు, నాయన బలిపీఠం కడుతున్నావు, పశువేది నాయన అంటే యెహోవా ఈరే అన్నాడు. యుక్త వయసు వచ్చింది. దాదాపు 24-25 సంవత్సరాల వయసు వచ్చేసింది. ఆ వయసులో ఉన్న కుమారుణ్ణి అబ్రాహాము కాళ్ళు చేతులు కట్టి బలిపీఠం మీద పడుకోబెట్టాడు. ఈ రోజుల్లో కాళ్ళు చేతులు కట్టడం కాదు, ఒక్క మాట అంటే ఒక 2 దినాల క్రితం చూచాను, తండ్రిని నరికి చంపేశాడు ఒక కొడుకు. విచారకరమైన దినాల్లో ఉన్నాం. తల్లిదండ్రుల మీద తిరగబడే వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు కొట్టేవారు ఉన్నారు, తల్లిదండ్రులు దూషించేవారు ఉన్నారు. తండ్రి కొడుకు కాళ్ళు చేతులు కట్టేయడం కాదు, కొడుకులే తల్లిదండ్రులు కాళ్ళు చేతులు కట్టేసేవాళ్ళు కొద్దిమంది ఉన్నారు. భయంకరమైన దినాలలో మనం ఉన్నాం. కానీ అబ్రహాం ఇస్సాకును పిలిచాడు. నాయన ఇట్లా అన్నాడు. తండ్రి అన్నాడు. 2 చేతులు నాకి అన్నాడు. చేతులు 2 ఇచ్చాడు. చేతులకు తాడు కడుతున్నా ఒక్క మాట మాట్లాడలే. 2 కాళ్ళు కట్టేస్తున్నా ఒక్క మాట మాట్లాడలే. ఎంత విధేయత గమనించండి. నన్ను కన్న తండ్రి, నాకు జన్మనిచ్చిన తండ్రి కాళ్ళు చేతులు కట్టివేసిన, ఆ బలిపీఠం మీద కట్టెల మీద పరుండబెట్టిన ఒక్క మాట అయినా మాట్లాడనటువంటి వాడు ఇస్సాకు. ఎంత విధేయత అండి. ఇస్సాకు జీవితం నుంచి మనం నేర్చుకోవాలి. అందుకే దేవుని పిల్లలను దేంతో పోలుస్తాడు తెలుసా అండి? యేసు ప్రభువారు, నేను గొర్రెలకు మంచి కాపరిని, మీరు గొర్రెలు అన్నాడు. గొర్రెకున్న లక్షణాల్లో అత్యంత శ్రేష్టమైనది, అత్యంత ప్రాధాన్యమైనది తెలుసా? వధింపబడిన గొర్రె పిల్ల. ఎన్నో 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 జీవరాశులు ఉన్నప్పటికీ గొర్రెను వధశాలకు తీసుకొని వెళ్ళి ఖడ్గంతో గొంతు మీద కత్తి పెట్టి నరికినా, వధిస్తున్న చిన్న కేక కూడా వేయనిది వధింపబడిచిన గొర్రె. గొర్రెలో సాధువైనది అంటే వధశాలకు తీసుకొని వెళ్ళి దానిని కట్టివేసి ఖడ్గంతో వధించిన, గొంతు తెగిన అరవనటువంటి జీవి ఏదై అంటే గొర్రె పిల్లనే.
ఈరోజు కాళ్ళు చేతులు కట్టేశాడు. ఏదో చిన్న పిల్లోడు, పసిపిల్లోడు మత్తిచ్చి కాదు, బలిపీఠం మీద పడుకోబెట్టి యుక్త వయస్సు కలిగిన దాదాపు 25 సంవత్సరాల వయస్సు కలిగిన ఇస్సాకును బలిపీఠం మీద పడుకోబెట్టి ఖడ్గము లేపిన ఒక్క మాట మాట్లాడలే. ఈ విషయాన్ని గురించి యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో పేతురు తన పత్రికలో వస్తాడు. వధించబడుచున్న గొర్రె పిల్ల బొత్సు కత్తిరించు అని ఎదుట మౌనముగా ఉన్నట్లు నా యేసు ప్రభు కూడా మౌనముగా ఉన్నాడు. వెంటనే ఆ విధేయతను చూచాడు. అబ్రహాము యొక్క సమర్పణను దేవుడు గ్రహించాడు. అబ్రహామా, ఈ చిన్నవాని మీద కత్తి వేయకము, చెయ్యి వేయకము. వెంటనే పొదలో తగులుకొనిన్న పొట్టేలుని చూపించాడు. అక్కడ మనం గమనించాల్సిందే, అబ్రహాం ఇస్సాకులో సంపూర్ణ విధేయత కనబడుతుంది. సరే, ఇది సమర్పణ. రెండో విషయాన్ని జ్ఞాపకం చేసి, ఇస్సాకులో ఉన్న సమర్పణ, ఇస్సాకులో ఉన్న విధేయత, ఎంత విధేయత గమనించారా ప్రభుని? ఇస్సాకు యుక్త వయసు వచ్చింది. ఇస్సాకు జీవించిన కాలంలో, ఇస్సాకు బ్రతికిన కాలంలో మీరు ఆదికాండము 11వ అధ్యాయం చదివితే ఆల్మోస్ట్ 25-26 సంవత్సరాలకే వివాహం వయసు వచ్చింది. వివాహం చేసేవారు 29, 28, 27 సంవత్సరాలకు వివాహం జరిగిపోయేది. కానీ ఇస్సాకుకు 40 సంవత్సరాల దాకా దేవుడు సన్నిధిలో అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు. ఇస్సాకుకు వివాహం జరిగినప్పుడు 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల వయస్సు వరకు కూడా యుక్త వయస్సులో తన తోటి వారందరూ, తన తోటి వయస్సు కలిగిన వారు 25-30 ఏళ్లలోపు వివాహం జరిపించుకొని కుటుంబ జీవితాన్ని గడుపుతూ యవన కాలపు కోరికలను తీర్చుకొనుచున్న ఇస్సాకు మటుకు దైవభక్తి కలిగిన వాడుగా దేవుని సన్నిధిలో ముందుకు సాగేవాడిగా ఉన్నాడు. కానీ ఎక్కడ కూడా నిందించడానికి విరోధికి అవకాశము ఇవ్వలేదు. ఎక్కడ ప్రేమల వల్ల ఈరోజు 12-13 సంవత్సరాలు లాగానే ఏ పిల్లవాడిని ఆపలేకపోతున్నాం. యుక్త వయస్సు వచ్చిన ఆడపిల్లలను ఆపలేకపోతున్నాం. తల్లిదండ్రులకు చెప్తే ఈరోజు తల్లిదండ్రులు పిల్లలకి ఏదో సమయం చేసుకునేది నేనను అని అడుగుతున్న దినాల్లో మనం గమనించారా? 40 ఏళ్ల దాకా తన యవ్వన జీవిత పవిత్రాన్ని కాపాడుకున్నటువంటి వాడు, తల్లిదండ్రులకు లోబడి దైవభక్తిలో పెంచబడిన వాడు ఇస్సాకు. అప్పుడు గమనించాడు తండ్రి అబ్రహాం తన యజమానుని, తన పెద్ద దాసుని పిలిచాడు. ఎలియాజరుని పిలిచి, ఎలియాజరు, నీ వెళ్ళి నా కుమారునికి ఒక యవనస్తురాలని వివాహం చేయడానికి మాట్లాడమన్నాడు. ఇప్పుడేమంటాం? ఎవరినైనా పంపిస్తే నేను చూడకుండా నువ్వేంటి మాట్లాడేది అంటారు. అంతే, నేను చూసుకోవాలి కదా, నాకు నచ్చితే మీరు మాట్లాడండి అనేటటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఇంకా ఒక మాట మాట్లాడితే ఆ రోజులు కదండి అనుకోవచ్చు. ఆ రోజులు కాదండి. ఆదికాండం 6వ అధ్యాయం చూడండి. నోవహు కాలంలోనే దేవుని కుమారుడు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి భ్రమించి వివాహం చేసుకుంటున్నటువంటి దినాలు. అటువంటి భయంకరమైనటువంటి దినాల తర్వాత వచ్చిన దినాల్లో కూడా 40 ఏళ్ల వరకు తన పవిత్రతను కాపాడుకున్నటువంటి ఇస్సాకు, తల్లిదండ్రులకు విధేయుడైన ఇస్సాకు వివాహం, ఇస్సాకునకు ఆ యవనస్తురాలను తీసుకొని వచ్చే వరకు అతను చూడలేదు. ఇప్పుడు అండి ఒక అమ్మాయిని మాట్లాడుతున్నారంటే ఫోన్లలో చాటింగ్. వివాహం వెళ్ళాడు ఎలియాజరు, ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత చూచాడు. అమ్మా, నా యజమానికి భార్యరాలుగా ఉండాలని, నా యజమాని కుమారునికి భార్యగా నీవు ఉండాలని మాట్లాడి అన్ని విషయాలు చెప్పాడు. తీసుకొని వచ్చేసాడు. తీసుకుని వచ్చాక నాకు నచ్చలేదు. అందులో మాట్లాడకుండా తండ్రి మాటకు లోబడ్డాడు. తన యజమానునికి పెద్ద దాసుడైన ఎలియాజరు తీసుకొచ్చిన ఆమెను భార్యగా పరిగ్రహించాడు. నాకు ఇవి నచ్చలే, నాకు ఇవి ఇట్లాగానే, నేను చూసుకోకుండా మిమ్మల్ని తీసుకురమ్మన్నారని ఒక్క మాట కూడా ప్రశ్నించలే. ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఇలాగూ
ఇస్సాకు యొక్క జీవితంలో ఏ యాంగిల్లో చూసినా, ఏ విషయంలో చూసినా సంపూర్ణమైన విధేయత కలిగిన వాడు. ఈ సాయంకాలపు వేళ నీవు విధేయత కలిగి ఉన్నావా? సంపూర్ణంగా లోబడి జీవించే మనస్తత్వం ఉన్నదా? ఇస్సాకులో మొదటి లక్షణం. రెండవది, ఇస్సాకు ఎక్కువ సమయం, చరిత్రకారులు, బైబిల్ విశ్లేషకులు రాస్తారు, బైబిల్ కూడా ఆధారం ఉంది. ఇస్సాకు ఎక్కువ సమయము ప్రార్థనలోను దేవుని వాక్య ధ్యానములోను గడిపేవాడు. పరిశుద్ధమైన బైబిల్లో జాగ్రత్తగా గమనించండి. ఆదికాండములో 24వ అధ్యాయములో 6వ వచనం. ఆదికాండములో నుండి 24వ అధ్యాయం చూద్దాం. ఆదికాండములో 24వ అధ్యాయంలో కనుక మనం గమనిస్తే, ఇక్కడ ఎలియాజరు తనకు సంబంధాన్ని చూడడానికి, సాటి అయిన సహాయకురాలిని చూడడానికి ఎలియాజరు అబ్రహాము యొక్క మాటను బట్టి బయలుదేరి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఆదికాండము 24వ అధ్యాయము 63వ వచనం. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. ఇస్సాకు యొక్క జీవితంలో ఒక క్రమబద్ధమైన జీవితం ఉంది. ప్రతి దినము ఉదయ సాయంకాలములు దేవుని సన్నిధిలో ప్రార్థించుట, దేవుని వాక్యాన్ని ధ్యానము చేయుట, దేవుని సన్నిధిలో ప్రార్థించుట, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే ఒక అత్యంత శ్రేష్టమైన లక్షణము ఉన్నది. ఈ సాయంకాలపు వేళ నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, ప్రియ దేవుని పిల్లలారా. ఒకటి, ఇస్సాకు సంపూర్ణమైన విధేయత. రెండవది, ఇస్సాకు జీవితంలో ఉన్నది ఏంటంటే ప్రతిదినం ఉదయ సాయంకాలాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుట, దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడుపుట. ప్రభువా, ఈరోజు నీ చిత్తం ఏమైంది, నీ ఉద్దేశం ఏమైంది, నా జీవితం పట్ల నీ ప్రణాళిక ఏమైందని దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడు, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసేవాడు. ఈ సాయంకాలపు వేళ మరొకసారి మిమ్మల్ని నేను అడుగుతున్నాను, ఎంతమంది దివారాత్రం యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు దానిని ధ్యానించేవాడు ధన్యుడు, అతడు చేయనదంతయు సఫలమగునని కీర్తనకారుడు పలికినట్లుగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే ఒక అత్యంత శ్రేష్టమైన లక్షణము ఎంతమందిలో ఉంది? అంత మాత్రమే కాదు, ప్రభునందు ప్రియులారా, పరలోక రాజ్యం గురించి ప్రభు వాగ్దానం చేశారు. జాగ్రత్తగా, అబ్రహాము బలిపీఠాన్ని కట్టాడు, ఇస్సాకు బలిపీఠాన్ని కట్టాడు, యాకోబు బలిపీఠాన్ని కట్టాడు. అంటే బలిపీఠము నిర్మించుటనగా దేవునితో సహవాసం చేసే అత్యంత శ్రేష్టమైన లక్షణాలు వారిలో ఉన్నాయి. ఈ సాయంకాలపు వేళ ఈ బైబిల్ స్టడీలో పాల్గొంటున్న నీవు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే అనుభవం ఉందా? ధ్యానం చేసే అనుభవం లేదా? దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తే దేవుని వాక్యం చేత జ్ఞానం వస్తుందట. వృద్ధులను మించిన జ్ఞానం, బోధకులను మించిన జ్ఞానం, శత్రువును మించిన జ్ఞానం అనుగ్రహించడానికి శక్తివంతుడు దేవుడు. ఎవరు ధ్యానం చేస్తారు? చదువుకుంటూ వెళ్ళిపోతామేమో, కానీ దేవుని వాక్యాన్ని ధ్యానము చేసి దేవుని సన్నిధిలో ప్రార్థించే అత్యంత శ్రేష్టమైన లక్షణం ఇస్సాకులో. ప్రియులారా, నా తండ్రి దాసయ్య గారు అనుదినము కొన్ని గంటల దేవుని వాక్యాన్ని ధ్యానం చేశారు. అదే శ్రేష్టమైన లక్షణం దేవుడు అత్యల్పుడైన నాకు కూడా దేవుడు అనుదినము కొన్ని గంటల పాటు దేవుని వాక్యాన్ని ధ్యానించి దేవుని వాక్యములను అనేకమైన మర్మములను తెలుసుకునే కృప నాకు ఇచ్చాడు. అదే శ్రేష్టమైన అలవాటు నా కుమారులకు కూడా దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఈ మాట చెప్తుందంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. రెండవ లక్షణం, మొదటిది పరిపూర్ణమైన విధేయత ఉంది ఇస్సాకులో. రెండవది, అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసి ప్రార్థించి బలిపీఠములను నిర్మించే ఒక మంచి లక్షణం ఉంది. నంబర్ 3, మూడవది, ఇస్సాకులో ఉన్న మరి ఒక శ్రేష్టమైన లక్షణం ఏంటంటే కష్టపడే మనస్తత్వం, శ్రమపడే మనస్తత్వం ఉంది.
ప్రసంగి గ్రంథములో భక్తుడు జ్ఞానైన సొలొమోను అంటాడు, చేయడానికి దేవుడు మనకిచ్చిన పనిని శక్తి వంచన లేకుండా చేయాలట. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 10లో అంటాడు, చేయుటకు దేవుడు నాకు ఇచ్చిన పనిని, చేయడానికి ప్రభు మనకిచ్చిన మంచి పనిని శక్తి వంచన లేకుండా కష్టపడి పని చేయాలి. ఎందుకు కష్టపడి పని చేయాలి? శ్రద్ధగా పని చేయువాడు ఐశ్వర్యవంతుడవుతాడు. శ్రద్ధగా పని చేయువానికి సమృద్ధిగా భోజనం ఉంటుంది. శ్రద్ధగా పని చేయువాడు ఏలుబడి చేస్తాడు. సోమరట ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెం కునుకుపాటు అనుకుంటాడట. ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెము కునుకుపాటని దారిద్ర్యత వాడి దగ్గరికి పరిగెత్తుకొస్తారు. ఎంతమంది కష్టపడి పని చేస్తున్నారండి? అందుకే ఎక్కువగా నేను ఒక పదాన్ని బైబిల్ కాలేజ్ విద్యార్థులకు కానీ సంఘానికి కానీ ఎక్కువ కొన్నిసార్లు ఒక మాట చెప్తాను. ఏ మనుష్యుడైనా బిట్వీన్ 15 to 50, 15 సంవత్సరాల వయస్సు నుండి 50 సంవత్సరాల వయస్సు వరకు శరీరాన్ని సుఖపెట్టకుండా కష్టపడి ప్రయాసపడి పని చేస్తే ఆఫ్టర్ 50 years, 50 సంవత్సరాల తర్వాత మనం ఒకరికి ఇచ్చేవారంగా ఉంటాం, కానీ ఒకరికి చేయి చాపు వారముగా ఉన్నామట. ఎందుకు ఈ మాట? ఇస్సాకులో ఉన్న విశేషం ఏంటంటే, ఇస్సాకు విత్తనము వేసి, ఆదికాండము 26వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది, ఇస్సాకు విత్తనము వేసి 100 ఫలము పొందెను. ఇప్పటి వరకు ప్రపంచ చరిత్రలో రికార్డ్ అది. ఏంటంటారు? సహజంగా పొలంలో విత్తనాలు వేస్తాం, ఎకరంలో 50 బస్తాలు 60 బస్తాలు వస్తేనే ఆల్ టైం రికార్డ్ అంటారు. ఈ మధ్యకాలంలో ఒక చోటు చూసాను, 75 బస్తాలు వస్తేనే పెద్ద రికార్డ్ అని ఆయనకు ప్రశంసాపత్రం ఇచ్చారు. కారణం ఏంటి అంటే, అన్ని బస్తాలు పండించిన రైతు లేడట. ఆశ్చర్యం వేసింది. కానీ మరి ఇస్సాకును ఏమన్నానండి? ప్రపంచ చరిత్రలోనే విత్తనము వేసి 100 ఫలము పొందిన తొలి వ్యక్తి ఇస్సాకు. విత్తనం వేసి పొలములో పంటలో 100 ఫలం పొందాలంటే ఎంత ప్రయాసపడాలి, ఎంత కష్టపడాలి, ఎంత శ్రమపడాలి, ఎంత విరామము లేకుండా రాత్రనక పగలనక ప్రయాసపడి ఒక రైతుగా, ఒక నమ్మకమైన వ్యవసాయదారునిగా పనిచేశాడు, కష్టపడ్డాడు. ఇస్సాకు జీవితం మనకి ఏం బోధిస్తుంది? కష్టపడి. అందుకే నేను ఒక పుస్తకంలో ఒక మంచి కొటేషన్ రాసుకున్నాను. వాడుతూ అరగబడే సాధనంగా ఉండాలి, కానీ వాడబడకుండా తుప్పుబట్టే సాధనంగా మనం ఉండకూడదు. ఈరోజు తుప్పుబట్టే సాధనాలుగా ఉన్నారు, కానీ వాడుతూ అరగబడే సాధనాలుగా, అరిగే సాధనాలుగా ఉండేవారు బహు స్వల్పం. ఇస్సాకు విత్తనం వేశాడు, 100 ఫలితము పొందగలిగాడు. ప్రభునందు ప్రియులారా, కాబట్టి ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో కష్టపడి శ్రమపడే మనస్తత్వం అనేకుండా, ఒక మాట చెప్పాలంటే, నా తండ్రి దగ్గర నుంచి నేను నేర్చుకుంది, నా దగ్గర నుంచి పిల్లలు నేర్చుకుంది ఏంటంటే, విరామము లేకుండా ఈ వయసులో కూడా ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఉదయకాలం సాక్ష్యం మీరు వింటారు. నాతో కొంతకాలం ప్రయాణం చేసి ఒక డ్రైవర్గా పనిచేస్తున్న రమేష్ చెప్తున్నాడు, దాదాపుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రం, ఛత్తీస్గఢ్, అలాగే ఒరిస్సా రాష్ట్రం, మహారాష్ట్ర వెళ్ళాం, తమిళనాడు వెళ్ళాం. ఇలా అనేక ప్రాంతాలు కేవలం ఒక 3.5-4 సంవత్సరాల వ్యవధిలో దాదాపు 2.5 లక్షలకు పైగా కిలోమీటర్లు ప్రయాణం చేసి విరామము లేకుండా దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, అనేకులను అభిషేకించడానికి కృప చూపిన దేవుడు. కారణం కష్టపడే మనస్తత్వం ఉండాలి. ఈరోజు మేము మీకు జ్ఞాపకం చేస్తున్నాం ఇస్సాకులో ఉన్న అత్యంత శ్రేష్టమైన లక్షణం. నంబర్ 3, మూడవది బహుగా శ్రమపడే. అందుకే అన్నాడు, శ్రద్ధగా పని చేయవాడు, కష్టపడి పని చేయవాడు ఏలుబడి చేస్తాడట. ఏలుబడి చేస్తాడు. దాసునిగా ఉండాలంటే నువ్వు కష్టపడనక్కర్లా, కానీ ఏలుబడి చేసే స్థితికి నీవు ఎదగాలి అనుకుంటే, నీవు పరిపాలించే స్థితికి నీవు ఎదగాలి అనుకుంటే కష్టపడి శ్రమపడి పని చేయాలి. మొన్నటి దినాన ఒక దైవజనుడు నాతో మాట్లాడుతుంటున్న, అయ్యగారు, ఈ లాక్డౌన్ దినాల్లో మార్చి నెల 22వ తారీఖు ఇప్పటి వరకు విరామము లేకుండా
అనుదినము ఉదయ సాయంకాలాలు దేవుని వాక్యాన్ని లైవ్ ప్రోగ్రాం ద్వారా అందిస్తున్న అతి కొద్ది మందిలో మీరు కూడా ఒకరు పాస్టర్ గారు. ఉదయ సాయంకాలాలు విరామము లేకుండా ఉదయం 1 గంట పైగా, సాయంకాలం 1 గంట, దాదాపు 2.5 గంటలకు పైగా అనుదినము దేవుని సన్నిధిలో విరామము లేకుండా వాక్యం అందిస్తున్నారే గారు. మీకు దేవుడు మంచి ఫలం ఇస్తాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? ఈ 2.5 నెలల వ్యవధిలో లేక ఈ 3 నెలల వ్యవధిలో ఒక్కసారి కూడా వాక్యానికి ప్రిపేర్ కాకుండా, ప్రార్థన చేయకుండా, దేవుని వాక్యాన్ని చదవకుండా ఉన్నవారు ఎందరో ఉన్నారు. ప్రియ దేవుని పిల్లలారా, శ్రద్ధగా పని చేస్తే ఏలుబడి చేస్తాం. నంబర్ 4, 4వ లక్షణం ఏంటంటే, ఎప్పుడైతే నీవు శ్రద్ధగా పని చేస్తావో, జాగ్రత్తగా వినండి, అత్యంత జాగ్రత్తగా గమనించండి, పరిపూర్ణమైన విధేయత కలిగి అనుదిన ఉదయ సాయంకాలాలు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ కష్టపడి పని చేసే మనస్తత్వం ఎప్పుడైతే ఉంటుందో, దేవుడు ఆ వ్యక్తిని క్రమక్రమముగా అభివృద్ధి పొందించుచూ వచ్చాడు. ఇస్సాకును క్రమక్రమంగా విధేయత కలిగిన అబ్రహాము ఉదయ సాయంకాలాలు దేవుని వాక్యాన్ని ధ్యానించి ప్రార్థించి బలిపీఠములు కట్టిన అనుభవం కలిగిన ఇస్సాకు, 3వదిగా కష్టపడే మనస్తత్వం కలిగిన ఇస్సాకును దేవుడు క్రమక్రమముగా అభివృద్ధి చేశాడు. ఆదికాండము 26వ అధ్యాయము 13వ వచనం, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు, మిక్కిలి గొప్పవాడగు వరకు, సామాన్యంగా గొప్పవాడు కాలే, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు. ఏ మనుష్యుని జీవితంలో అయితే, ఏ వ్యక్తి జీవితంలో అయితే విధేయత ఉంటుందో, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని లేఖనము సెలవించినట్లుగా, దేవుడు ఇస్సాకును మిక్కిలి గొప్పవానిగా చేశాడు. గొప్పవానిగా కావడమే కష్టం అనుకుంటే, అతడు మిక్కిలి 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 గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చని. ఈ మిక్కిలి గొప్పవాడైన తర్వాత ఆయనకు కలిగిన సంతోషం ఏంటో తెలుసా అండి? ఒక రోజున గెరారు దేశము లేక ఫిలిస్తీన్లకు రాజు అయిన అబీమెలెకు, ఒక రాజు, 16వ వచనం, ఆదికాండము 26వ అధ్యాయం 16వ వచనం, ఆదికాండం 26:16 చూద్దాం. అబీమెలెకు, నీవు మాకంటే బహుబలము కడవాడో కనుక మా యొద్ద నుండి వెళ్ళి పొమ్మని ఇస్సాకుతో చెప్పాను. నీవు మాకంటే. 4వ విషయం, ఇస్సాకు జీవితంలో దేవుడు ఎప్పుడైతే మిక్కిలి గొప్పవానిగా చేశాడో, మిక్కిలి గొప్పవాడగుతూ ఆశీర్వదించాడో, లోకమంతా గ్రహించింది, లోకమంతటా తెలిసిపోయింది ఇంత గొప్పవాడు కావడానికి. అందులో మిక్కిలి గొప్పవాడగుటకు గల కారణం ఏమిటబ్బా అంటే, ఇస్సాకులో ఉన్న పరిపూర్ణ విధేయత, దేవుని వాక్యాన్ని ధ్యానించే అనుభవం. అంత మాత్రమే కాదు, కష్టపడే మనస్తత్వం కనుక అతడు మిక్కిలి గొప్పవాడైపోయాడు. మనకంటే మహా మహా బహుబలము గలవాడు. ఏంటండి? ఒక రాజు, ఫిలిస్తీన రాజు అబీమెలెకు, రాజగృహములోంచి రాజ సైన్యము, రాజుల యొక్క మంత్రి పరివారం అంతా కలిసి ఎక్కడికి వచ్చారు? ఇస్సాకు దగ్గరికి వచ్చారు. ఇస్సాకు రాజగృహానికి పోలే, ఇస్సాకు రాజగృహానికి వెళ్ళలే. అబీమెలెకు రాజు, అబీమెలెకు యొక్క మంత్రివర్గము, అబీమెలెకుతో ఉన్న ప్రజలు ఇస్సాకు దగ్గరకు పరిగెత్తుకొని వచ్చి, అయ్యా నీవు మాకంటే బలము గలవాడు, బహుబలము గలవాడు. ఎవరంటున్నారు ఈ మాట? అబీమెలెకు రాజు అంటున్నాడు. నాకు ఈ మాట చదివి నాకు ఆశ్చర్యం వేసింది. గెరారు దేశానికి, ఫిలిస్తీన్ల దేశానికి పరవాసిగా వెళ్ళినటువంటి ఇస్సాకు, పరవాసిగా జీవనము చేయుచున్న ఇస్సాకు, మన దేశానికి ఒక వలస కార్మికుడు వస్తే, మన ప్రాంతానికి వలస కార్మికుడు వస్తే, వలస కార్మికుడి దగ్గరికి ఒక మంత్రి స్థాయి, ఒక రాజు స్థాయిలో మనిషి వెళ్తాడా? ఒక భటుడిని పంపించి, ఒక పనివాడిని పంపించి ఆయన రమ్మని పిమ్మల్ని ఆఫీస్కి పిలుస్తారే. కానీ పరవాసిగా, పరదేశిగా వచ్చినటువంటి ఇస్సాకు దగ్గరకు అతను మిక్కిలి గొప్పవాడొకట చూసి, అబీమెలెకు రాజు, అబీమెలెకుతో ఉన్న సైన్యము, అబీమెలెకు ప్రజలందరూ వచ్చి, కొద్దిమంది వచ్చి, అయ్యా
నీవు మాకంటే బహుబలము గలవాడవు. ఎవరైనా అన్నారా నువ్వెంత నీ లెక్క అంతటారు? కారణం ఏంటి? నీలో కష్టపడే మనస్తత్వం లేదు, నీలో ప్రార్థనా జీవితం లేదు, నీలో భక్తి జీవితం లేదు, నీలో విధేయత లేదు, కాబట్టి తృణీకరించబడుతున్నావు. కానీ ఇస్సాకును ఒక రాజు వచ్చి, బైబిల్ గ్రంథంలో తెలుగు బైబిల్ ఇలా ఇంగ్లీష్ బైబిల్ ఉంది, దే కేమ్ అంట, వచ్చి దే బౌ డౌన్, వారు నమస్కారం చేశారు. ఎవరికి నమస్కారం చేశారండి? ఎవరికి నమస్కారం చేశారు? అబీమెలెకు రాజు వచ్చి ఇస్సాకు ఇంటికి వచ్చి, ఇస్సాకు నివాసానికి వచ్చి వారు వంగి నమస్కారం చేసయ్యా, నీవు మాకంటే బహుబలము గలవాడవు. బహుబలం కలిగిన వాడంట. బైబిల్ గ్రంథంలో గమనించండి, దేవుని సన్నిధిలో ప్రార్థించే వారి ఎదుట మహాగణులు నమస్కారం చేస్తారు. యోసేపు కళ భావాన్ని చెప్పినప్పుడు యోసేపు కళ భావమును తెలియజేసినప్పుడు ఫరో అతనికి నమస్కారం చేశాడు. దానియేలు దర్శన భావాన్ని తెలియజేసినప్పుడు రాజు అతనికి వంగి నమస్కారం చేశారు, సాష్టాంగ నమస్కారం పడ్డాడు. ప్రార్థనా పనుల దగ్గర ఎంత గొప్పవాడైనా, దేశ ప్రధాని అయినా, దేశ మంత్రులైనా, దేశానికి రాజులైనా నమస్కారం చేస్తారు, వంగి సాగిల పడతారు. నీలో ప్రార్థనా జీవితం కోల్పోతే నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి దండాలు పెట్టాలి. జాగ్రత్త. నీ ప్రార్థనా జీవితాన్ని, నీ భక్తి జీవితాన్ని కాపాడుకుంటే యెషయా గ్రంథంలో రాజులు వచ్చి నీకు నమస్కారం చేస్తారట. దయచేసి చూడండి, యెషయా గ్రంథంలో చాలా స్పష్టంగా వ్రాయబడింది అన్నమాట. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 23వ వచనం. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 23వ వచనం. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగా ఉండరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారం చేస్తారు, నువ్వు వారికి నమస్కారం చేయడం కాదు. ఈరోజు విచారించదగిన విషయం, సిగ్గుపడవలసిన విషయం, ప్రతి క్రైస్తవుడు నేత్రములు తెరిచి వాక్య సత్యాన్ని గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు దైవ సేవకులను పిలువబడే వారు వెళ్ళి అధికారులు ఎదుట సాష్టాంగ నమస్కారం పడుతున్నారు, ఓంగి నమస్కారాలు చేస్తున్నారు. ఎంత విచారకరం! యెషయా ప్రవక్త ద్వారా వ్రాయించబడి ఏమన్నాడు? రాజులు నిన్ను పోషించు తండ్రులుగా, వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగా ఉంటారు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేయుదురు. ఎంత గొప్ప విషయం అండి! అబీమెలెకు దగ్గరకు, అబీమెలెకు రాజైన అబీమెలెకు అతని పరివారం వచ్చారు. ఇస్సాకు దగ్గర సాగిలపడి నమస్కారం చేసి, అయ్యా నువ్వు మాకంటే బలవంతుడు, బహుబలము గలవాడవు కనుక అయ్యా నువ్వు మా దగ్గర నుంచి వెళ్ళిపోమని ప్రతిమానుతున్నారు. అంతటి ఘనత ఎలా కలిగింది ఇస్సాకు జీవితాన్ని గమనించు. నంబర్ 5, ఇంకా ఇస్సాకు జీవితంలో కనుక గమనిస్తే వెళ్ళిపోమన్నారు. సరే, ఇస్సాకులో ఉన్న ఒక 5వ శ్రేష్టమైన లక్షణం ఏంటంటే, ఇంకొక మాట నీకు నేను జ్ఞాపకం చేస్తా. ప్రియులారా, ఇస్సాకు కాలంలో, తండ్రి కాలంలో వెళ్ళిపోమన్నారు, అసూయపడ్డారు. అసూయ పడుట మాత్రమే కాదు, తండ్రి కాలంలో అబ్రహాము కాలంలో త్రవ్వబడిన బావులన్నీ పూడ్చేశారు. అబ్రహాము కాలంలో త్రవ్వబడిన బావులన్నింటినీ పూడ్చుట మాత్రమే కాదు, కానీ అబ్రహాము కాలంలో త్రవ్వించిన బావులన్నింటినీ పూడ్చివేసి ఇంకా ఏం చేశారు? అలాగే ఉంచితే జగడపడారు. ఆదికాండం 26వ అధ్యాయం మనం చూస్తే 14వ వచనం అతని ఎంతో అసూయపడ్డాడు. 15వ వచనం అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నింటినీ పూడ్చివేశారు. 3వది మా దగ్గర నుంచి వెళ్ళిపోమని అడిగారు. అటువంటి తరుణం 5వది ఆదికాండం 26:20 అన్నారు, జగడమాడారు. జగడమాడిన తర్వాత జాగ్రత్తగా వినండి, అయినా ఇస్సాకులో ఉన్న లక్షణం ఏంటంటే, తన తండ్రి కాలములో పూడ్చబడిన బావులను తిరిగి త్రవ్వించాడు. తన తండ్రి కాలములో
కల్పించి నీటి ఊటలు కలిగిన బావులను ఫిలిస్తీన్లు పూడ్చివేసిన బావులన్నిటినీ అసూయపడ్డారు, వెళ్ళిపోమ్మన్నారు, జగడమాడుతున్నారు. అంత మాత్రమే కాదు, అసూయపడుతూ, కలహపడుతూ, జగడమాడుతూ, ఆటంకాలు, అవరోధాలు ఎన్ని కలిగించినా, ఎన్ని ఇబ్బందులు కలిగించినా, ఇస్సాకు తన తండ్రి కాలములో త్రవ్విన బావులను, పూడ్చివేయబడిన బావులను తిరిగి తిరిగి త్రవ్వించాడు. బావి గనక తవ్వితే బావి నీరు, ఒక పెద్ద బావి గనక త్రవ్వితే ఆ గ్రామ ప్రజలందరికీ త్రాగడానికి శ్రేష్టమైన నీరు దొరుకుతుంది. అది వ్యవసాయానికి కానివ్వండి, లేక త్రాగడానికి కానివ్వండి, గృహ అవసరతల కొరకు కానీ వినియోగించబడతాయి. అంటే ప్రజలందరి క్షేమము కొరకు, ప్రజలందరికీ సుఖ సంతోషాల కొరకు బావులు త్రవ్వబడతాయి. దానిలోంచి మనం గమనించాల్సిన సత్యం, అలాగనే ప్రియమైన దేవుని పిల్లలారా, ఇస్సాకు పూడ్చబడిన బావులను తిరిగి త్రవ్వించడానికి పూనుకున్నాడు. దేవుని ప్రజలైన వారు, దేవుని బిడ్డలైన వారు చేయాల్సిన పని ఏంటంటే, ఉపవాస ప్రార్థన చేసి ప్రతి ఒక్కరూ పాడైపోయిన పట్టణాలను తిరిగి కట్టేవారు, శిథిలమైపోయిన దాన్ని తిరిగి బాగు చేయవారు. ఇస్సాకులో ఉన్న శ్రేష్టమైన లక్షణం ఏంటంటే, కష్టపడి ప్రయాసపడే మనస్తత్వం ఉండటం మాత్రమే కాదు, తన తండ్రి కాలములో త్రవ్వబడిన బావులను పూడ్చివేసి తిరిగి వాటిని త్రవ్వి ఉపయోగకరంగా, ప్రయోజనకరంగా ఉండడానికి సహాయపడ్డాడు, కృషి చేశాడు. నంబర్ 5, 5వది, రాజే వచ్చాడండి. అబీమెలెకు వచ్చాడు. అబీమెలెకు వచ్చి, నీవు మాకంటే మహాబలం కలిగిన వాడు ఉన్నాడు. ఇప్పుడు చూడండి 5వ విషయాన్ని, ఒక మంచి సాక్ష్యము. ఆదికాండము 26వ అధ్యాయము, ఆదికాండము 26వ అధ్యాయం 26 వచ్చిన చూస్తే 26. వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడయుండుట చూచితిమి. ఎవరన్నారు? అబీమెలెకు రాజు. అబీమెలెకు రాజుతో సహా ఉన్న కొద్ది పరివారము ఇస్సాకు దగ్గరకు వచ్చాను, ఇస్సాకును సమీపించాను, ఇస్సాకుతో మాట్లాడుతూ, అయ్యా, నిశ్చయముగా యెహోవా నీకు తోడయుండుట మేము చూచాము. ఒక అన్య రాజు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడండి, దేవుడు నీకు సహాయం చేస్తున్నాడండి, దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటుంది కనుక నీవు మిక్కిలి గొప్పవాడు అయిపోయావు, నీవు మాకంటే మహాబలవంతుడు అయిపోయావు, నీవు మాకంటే మహాశక్తివంతుడు అయిపోయావు. కారణం ఏంటంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని ఒక అన్య రాజు, ఫిలిస్తీన్ల రాజు అయినటువంటి అబీమెలెకు సాక్ష్యం ఇస్తున్నాడు. ఒక మంచి సాక్ష్యము కలిగిన వాడు ఇస్సాకు, ఒక మంచి సాక్ష్యం కలిగిన వాడు, ప్రజలందరి చేత మంచి పేరు పొందినవాడు. తిమోతిని గురించి పౌలు భక్తుడు రాస్తూ అపోస్తల కార్యక్రమం 16వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, అతడు ప్రజలందరి వలన మంచి పేరు పొందినవాడు. ఒక మనుషుడు ఈరోజు దేవుని సన్నిధిలో పరిచర్యలో ఉండాలంటే నీవు మంచి పేరు పొందిన వాడవు, మంచి సాక్ష్యం కలిగిన వాడవు, మంచి కుటుంబీకుడు అయి ఉండాలి. ఈరోజు మంచి సాక్ష్యం లేదు, మంచి పేరు లేదు, నిందారహితమైన జీవితం లేదు, బైబిల్ పట్టుకొని బయలుదేరుతున్నాం. ఎంత విచారకరమైన స్థితి, విచారకరమైన బ్రతుకు. ఈ మధ్య కాలంలో ఒక స్థలానికి నేను వెళ్ళాను. దాదాపు 1 సంవత్సరం క్రితం ఒక చోట మీటింగ్కి వెళ్తే ఆయన వాక్యాలకి లేచి నిలబడ్డాడు. నాకంటే ముందుగా ఒక వ్యక్తి లేచి నిలబడ్డాడు. కొద్ది సమయం ఆయనకు దాదాపు మొదటి ప్రసంగం ఆయన చేయాలి. ఒక 2 మనుషులు బయటికి వెళ్తున్నారు. ఈ లోపల నేను బయటికి వెళ్ళి నా గదిలోనికి వెళ్ళి నేను తీసుకురావడానికి ఆ ఊళ్ళో వెళ్ళాను. అయ్యగారు, ఆయనకి ఎందుకు అయ్యగారు మీరు చెప్పకపోయారని. ఏమైంది అయ్యా? సాక్ష్యము లేని బ్రతుకు, సాక్ష్యము లేని జీవితం అయ్యగారు. ఆయనకి 2 అయ్యగారు. ఏంటయ్యా? అవునయ్యగారు, ఆయన ఏంటి చెప్పేది? 1, 2 ఉన్నారు,
రెండవది భయంకరమైన వ్యక్తి అయ్యారు. గమనించారా? సాక్ష్యం లేదండి. కానీ ఇస్సాకు గురించి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? ఆయన చెప్పుకోవట్లా. ఫిలిస్తీన్ రాజు అభిమెలకుతో ఉన్న పరివారము, ఆయన చుట్టుపక్కల ఉన్న ప్రజలు వచ్చి ఇస్సాకును గురించి ఒక శ్రేష్టమైన ఒక మంచి సాక్ష్యం పలుకుతూ ఉన్నారు. ఏమంటారు? అయ్యా, యెహోవా మీకు తోడై ఉండుట నేను చూచి తిని. దేవుడు ఎవరికి తోడుగా ఉన్నాడండి? సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయం కనుక చదివితే, అతడు సుబుద్ధి కలిగి ఉండుట యెహోవా చూచిన గనక యెహోవా అతనికి తోడై ఉన్నాడు. సుబుద్ధి కలిగిన వారికి దేవుడు తోడుగా ఉండి నడిపిస్తాడు. సమూయేలు మొదటి గ్రంథము 18లో ఉంది, 18-14. ఒక మనుష్యుడు సుబుద్ధి కలిగి జీవిస్తే, సుబుద్ధిగా ప్రవర్తిస్తే దేవుడు అతనికి తోడుగా ఉండి నడిపిస్తాడు. రెండవది, యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం మరి ఒక మాట రాయబడింది, నేను ఆయనకి ఎల్లప్పుడూ ఇష్టమైన కార్యం చేయించున్నాను కనుక ఆయన ఎన్నడూ నన్ను ఒంటరిగా విడిచిపెట్టట్లేదు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అంటాడు యేసు ప్రభువారు. దేవునికి ఇష్టమైన కార్యము చేయించున్నప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అబ్రహాముకు తోడుగా ఉన్న దేవుడు ఇస్సాకుకు తోడుగా ఉన్నాడు. దేవుడు నీకు కూడా తోడుగా ఉండే దేవుడు. ఎవరు పలుకుతున్నారు ఈ మంచి సాక్ష్యం? మంచి సాక్ష్యము పొందిన వ్యక్తి, నిందించడానికి కూడా విరోధికి అవకాశం ఇవ్వని వ్యక్తి, ఏ మడత మచ్చ కళంకము లేని వ్యక్తిగా ఉన్నాడు. ఇస్సాకు జీవితాన్ని గమనించండి ప్రియులారా. ఇస్సాకు జీవితంలో ఎక్కడ విరోధి కానీ అపవాది కానీ నిందించడానికి తావు ఇవ్వలేదు. మంచి సాక్ష్యం పొందాడు, మంచి సాక్ష్యం జీవితాన్ని కలిగినాడు. నీకు ఆ సాక్ష్యం ఉందా? మంచి సాక్ష్యం కలిగి జీవిస్తున్నావా? లేకపోతే ఈ సాయంకాలం నీ జీవితాన్ని చక్కబరుచుకొని సరిదిద్దుకొని ఒక మంచి సాక్ష్యం పొందుకోవడానికి ప్రయాసపడు. నెంబర్ 6, 6వ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. నీవు మాకంటే బలం కలిగిన వాడు. ఎవరినన్నా తెలిసిన మాట? ఒక రాజు ఒక సామాన్యమైన వ్యవసాయదారుడి దగ్గరికి వచ్చి, సామాన్యమైన రైతు దగ్గరికి వచ్చి, ఒక సామాన్యమైనటువంటి పరదేశి దగ్గరికి వచ్చి, నీవు మాకంటే బలం కలిగిన వాడవు, నీవు మాకంటే శక్తి కలిగిన వాడవు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడని ఎంత గొప్ప సాక్ష్యం అండి. చివరిదిగా ఒక మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఏంటి ఆ విషయం అంటే, ఆదికాండము 26వ అధ్యాయం 29వ వచనం, మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరి ఏమీ చేయక నిన్ను సమాధానముగా పంపేశాం కనుక నీవును మాకు కీడు చేయకున్నట్లు నీతో నిబంధన చేసి కొందమని అనుకుంటేమి. ఇప్పుడు నీవు యెహోవా వలన. ఒక రాజు వచ్చి నిబంధన చేసుకుంటున్నాడు. ఏమిటా నిబంధన? ఒక రాజుగా జీవించిన వ్యక్తి పరవాసిగా వచ్చిన వ్యక్తితో, పరదేశిగా వచ్చిన వ్యక్తితో, వేరొక ప్రాంతం నుంచి బ్రతుకు తెరుగు కోసం వచ్చిన వ్యక్తితో నిబంధన ఏంటంటే, మన తెలుగు బైబిల్ ఒక మాట రాయబడింది ఏంటంటే, నీవు మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుని, అయ్యా నీవు మాకు మేలు చేయాలి, నీ ద్వారా మేము మేలు పొందాలి, నీవు మా కొరకు ఏదైనా శక్తి వంచన లేకుండా మేలు చేయనట్లుగా, అది ప్రార్థన కానీ సహాయం కానీ ఏదైనా చేయనట్లుగా నీవు మా కొరకు మేలు కోరే వ్యక్తిగా ఉండాలి, మీ దేవుని సన్నిధిలో ప్రార్థించండి అని అడిగారట. అంటే ఒక అన్యుడైనటువంటి రాజు, అన్యుడైన ప్రజలు, ఫిలిస్తీన్ల రాజు, అతని పరివారం వారందరూ వచ్చి ఒక వ్యక్తిని ప్రార్థన చేయమని కోరి ప్రార్థన చేయించుకోవడానికి ఒక నిబంధన, ఒక ఒప్పందము, అగ్రిమెంట్ చేసుకున్నారు. తప్పక మా కొరకు, మా క్షేమము కొరకు ప్రార్థన చేయమని. ఎంత గొప్ప విషయం అండి, ఎంత గొప్ప విషయం. ఇస్సాకు జీవితంలో ఉన్న అత్యంత శ్రేష్టమైన లక్షణం అప్పుడు రాయబడింది. ఇస్సాకును బట్టి ఆదికాండంలో చేసిన వాగ్దానం, నీ సంతానము మూలముగా. ఆదికాండము 22వ అధ్యాయంలో అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. చూడండి 18వ వచనం, మరియు నీవు నా మాట వినినందున
నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదింపబడునని నా తోడని ప్రమాణము చేయొచ్చు. భూలోకముల వంశాలన్నీ కూడా నీ సంతానం, అబ్రహాం సంతానం ఎవరండి? ఇస్సాకు మూలముగా ఆశీర్వదించబడుతున్నాయి. ఇస్సాకు పేరు జీవగ్రంథములో లిఖించబడ్డానికి, ఇస్సాకు పరలోక రాజ్యమును సంపాదించుకోవడానికి, ఇస్సాకునకు పరలోక రాజ్యము ఇవ్వబడనని వాగ్దానము చేయబడ్డానికి, ఆ పట్టికలో వ్రాయబడ్డానికి గల అత్యంత శ్రేష్టమైనటువంటి కారణం ఏంటంటే, ఈ సాయంకాలపు వేళ 4-5 కారణాలు మరలా జ్ఞాపకం చేస్తాను. ప్రభునందు ప్రియులారా గమనించండి. నంబర్ 1, పరిపూర్ణమైన విధేయత. బలి అర్పణ విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, ఎక్కడైనా ప్రతి విషయంలో కూడా సంపూర్ణమైన విధేయత కలిగినాడు. రెండవదిగా అనుదినము ఉదయ సాయంకాలాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసేవాడు, ప్రార్థించేవాడు. బలిపీఠములను తాను వెళ్ళిన ప్రతి స్థలములో కూడా బలిపీఠమును కట్టి దేవునితో సహవాసం చేసేవాడు. రెండవది. నంబర్ 3, మూడవది, శక్తి వంచన లేకుండా కష్టపడి ప్రయాసపడ్డాడు. అందుకే విత్తనం వేసి 100 ఫలం పొందాడు. ప్రయాసపడే అనుభవం ఉంది. నంబర్ 4, ప్రభునందు ప్రియులారా, తండ్రి కాలములో త్రవ్వబడిన బావులను ఫిలిస్తీయులు ఈర్ష్య చేత పూడ్చివేసినా తిరిగి ఆ పూడ్చబడిన బావులను తిరిగి త్రవ్వించి లక్షలాది మంది ప్రజలకు త్రాగడానికి, వ్యవసాయానికి, అన్ని విషయాలు అవసరమైనటువంటి ఆ జీవ జల నదులు పొర్లి పారునట్లుగా బావులను త్రవ్వించాడు. 4. 5వ విషయం, ఒక మంచి సాక్ష్యం. అయ్యా, నీవు యెహోవా మీకు తోడయ్యున్నాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడని ఒక మంచి సాక్ష్యమును పొందగలిగినాడు. అన్ని విషయాల్లో, అది కుటుంబ జీవితం కానీ, ఆధ్యాత్మిక జీవితం కానీ, లోకములో భౌతిక జీవితంలో కానీ ఒక మంచి సాక్ష్యం కలిగినాడు. 6వ విషయం, ఒక ఫిలిస్తీయుల రాజు, చక్రవర్తి లాంటి వ్యక్తి పరివారముతో కూడా ఆ రాజే ఎక్కడికి వచ్చాడు? ఇస్సాకు దగ్గరికి వచ్చాడు. అయ్యా, నీవు మాకంటే బలవంతుడు అన్నాడు, నీవు మాకు తోడుగా అన్నాడు. కానీ ఇస్సాకు గొప్పతనం చూచండి. ఫిలిస్తీయుల రాజు అబీమెలెకు వస్తే అబీమెలెకును గౌరవించి ఎంత మర్యాద పడడంటే, అబీమెలెకుతో పాటు వచ్చిన పరివారానికి మంచి విందు చేయించట. ఆదికాండము 26వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తే, వారందరికి ఒక మంచి విందు చేసి 30వ వచనం, అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొని విందు చేయించాడు. ఏ మనుషులైతే నా ఎదుటి నుంచి వెళ్ళిపో, అసూయపడ్డారు, ఈర్ష్యపడ్డారు, ద్వేషపడ్డారు, బావులని పూడ్చివేసిన, శత్రువును ప్రేమించగలిగిన శత్రువును భోజనము పెట్టి అతనికి ప్రార్థన చేయగలిగిన గొప్ప కనికర స్వభావం ఎవరిలో ఉందండి? ఇస్సాకులో ఉంది. అంతకుముందు అదే అబీమెలెకు అన్నాడు, 16వ వచనం, మా దగ్గర చెల్లిపో. ఈర్ష్యపడ్డారు, బావులు పూర్తి చేశారు, అన్నీ చేసినా అబీమెలెకు ఇంటికి వచ్చాడు. దేవునికి తోడుగా ఉన్నాడు కానీ వెంటనే ప్రేమించాడు, గౌరవించాడు, నిబంధన చేశాడు, ఆతిథ్యం ఇచ్చాడు, ఆ రాత్రి విశ్రమించడానికి తగిన ఏర్పాటు చేశాడు. తెల్లవారు ఆయనతో నిబంధన చేసుకొని గౌరవంగా పంపించాడు. ఎంత గొప్ప విషయం! ఇస్సాకు జీవితాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు. నిజంగా ఇస్సాకు వంటి అత్యంత శ్రేష్టమైన లక్షణాలు నీవు నేను కలిగి ఉంటే మనము కూడా నిత్య రాజ్యంలోనికి, పరలోక రాజ్యంలో ప్రవేశించి బాధ్యతను, అర్హతను సంపాదించుకుంటాం. అట్టి కృప దేవుడు నీకును నాకును దయచేయును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇస్సాకు జీవితాన్ని ధ్యానం చేశాం. నిన్నటి దినాన అబ్రహాము గురించి ధ్యానం చేశాం. కనుక ఇస్సాకు వంటి విధేయత కలిగిన మనస్సు, ఇస్సాకు వంటి ధ్యానం చేసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసి ప్రార్థించే మనస్తత్వం, కష్టపడే మనస్తత్వం, తండ్రి కాలంలో, పురాతన కాలంలో, మన ప్రాచీన కాలంలో త్రవ్వబడిన బావులని తిరిగి త్రవ్వించి అనేకులకు ఉపయోగార్థంగా వాడబడడానికి, ఒక మంచి సాక్ష్యము కలిగిన వారిగా ఉండడానికి, శత్రువు మనలను ద్వేషించి, అసూయపడి, ద్వేషపడి, వెళ్ళిపోమ్మని చెప్పినా, కలహపడినా, వివాదపడినా
ఇస్సాకు వారిని క్షమించి వారికి భోజనము సిద్ధపరిచి వారి కొరకు ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాడు. దానిని బట్టి ఇస్సాకు గొప్ప రహస్యం. అట్టి కృప దేవుడు మనకు దయచినట్టుగా ప్రార్థన చేద్దాం. తలలో ఉంచండి చిన్న ప్రార్థన. ఎక్కడ ఉన్నవారు అక్కడే దయచేసి మీ కన్నులు మూసుకొని 2 చేతులు జోడించి, ప్రభా, ఈరోజు ఇస్సాకు జీవితంలో నుండి కొన్ని విషయాలు, కొన్ని శ్రేష్టమైన లక్షణాలు మేము జ్ఞాపకం చేసుకున్నాం నాయన. ఇస్సాకు కేవలం పరిపూర్ణమైన విధేయత కలిగి అనుదినం ఉదయ సాయంకాలంలో నీ వాక్యాన్ని ధ్యానం చేసి ప్రార్థించి బలిపీఠంపై బలులర్పించిన కారణం చేత దేవా, కష్టపడే మనస్తత్వము కలిగిన విశేషతను బట్టి మిక్కిలి గొప్పవానిగా చేశావు. సామాన్యమైన గొప్పవానిగా కాదు, మిక్కిలి గొప్పవాని. ఎంత గొప్పవాడయ్యాడంటే, ఒక రాజే తన పరివారముతో కూడా ఇస్సాకు ఇంటికి వచ్చి సాగిలపడి నమస్కరించేటటువంటి ఆధిక్యతనిచ్చావయ్యా. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు. తలగా నుంచే దేవుడు కానీ తోకగా నుంచే దేవుడు కాదు. నీవు పెంట కుప్ప నుంచి దీనులను పైకి లేవనెత్తగలిగిన దేవుడు కనుక ఇస్సాకు జీవితంలో ఉన్న 7 విశేషమైన శ్రేష్టమైన లక్షణాలను మేము జ్ఞాపకం చేసుకొని వాటిని కూడా మేము అనుసరించడానికి కృప దయచేయమని ఒక్క నిమిషం కన్నులు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. నమ్మకమైన మా తండ్రి, కృప కలిగిన మా యేసు ప్రభువా, నీవు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న గొప్ప దేవుడవయ్యా. ఈ సాయంకాలపు వేళ పరలోక రాజ్యాన్ని సంపాదించుకొనడానికి, పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి యోగ్యతను సంపాదించుకొనిన ఇస్సాకు జీవిత విశేషాలను మేము కొన్నింటిని ధ్యానం చేసి మా జీవితంలో వాటిని అన్వయించుకోవడానికి కృప చూపినందుకు వందనాలు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డ యేసు నామములో పరలోక రాజ్యమును సంపాదించుకున్న కృప దయచేయబడును గాక. యేసు నామములో ప్రతి ఆటంకము దూరపరచబడును గాక. ప్రతి ఒక్కరు ఈ సాకులు పోలిన జీవితమును కలిగిన వారై మిక్కిలి గొప్పవారు వరకు ప్రభువా హెచ్చించబడుదురు గాక. ఆశీర్వదించండి. ఈ కార్యక్రమం చూసిన ప్రతి బిడ్డ హృదయములో నీ కార్యము జరిగించమని, నిత్య రాజ్యమునకు వారసులుగా చేసుకొనమని యేసు నామమున వేడుకొనుచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ఆయన కుమారుని యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలమైన ప్రేమించబడలకు మరి విశేషంగా కూడిన మనకు సదాకాలం తోడైనను గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరి ఒకసారి యేసుక్రీస్తు నామము యొక్క శుభములు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ దేవుడు శుభము కలుగును గాక. రేపు ఉదయం కూడా మరలా 9:30 గంటలకు